దసరా ఉత్సవంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కానీ జరుగును. ప్రజలు వచ్చి జనాలు వాళ్ళు వీళ్ళు తాగి వచ్చి కొట్టుకుంటారు. పక్షకారం వాళ్ళతో మేము రాము. ఆ 3 గ్రామాలు ఎప్పుడు తాగేది తినేది ఈ 15 రోజులు ఉండు. సంప్రదాయ ప్రకారమే పండుగ చేసుకుంటాం కానీ ఈ కట్టు తెచ్చి వాళ్ళు కొడతారు వీళ్ళు కొడతారు అనే మాట ఉద్దేశం కాదు. అది ప్రొడక్షన్. 400 మెట్ల కిందకి దేవుడు దింపాలంటే సుమారు 25,000 మంది పైనుంచి కిందకి దివాలంటే ప్రొడక్షన్ కావాలి, లేకుంటే దేవుడు కిందకి రాలేడు. దానికోసమే ప్రొడక్షన్ కట్లు తీసుకుని పోతాం కానీ ఎవరిని వాళ్ళు వీళ్ళే కొట్టి పండుగ జరుపుకునే రాము. తల్లి పిల్ల అందరూ వచ్చి సంభ్రమంగా పండుగ చేసుకుంటాం. మీ పేరు? నా పేరు మల్లికార్జున గౌడ. అన్ని దసరా ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. రేపు పంచమి నుంచి చతుర్దశి వరకు ఇక్కడ ఉత్సవాలను నిర్వహించడం అనేది పూర్వం నుండి వస్తున్న ఒక ఆచారము. ఇక్కడ స్థానికంగా ఉంటున్న నర్నికి తండకొట్టుపేట గ్రామ ప్రజలు ఇక్కడ పంచపాడ్యమి నుంచి చతుర్దశి వరకు చాలా నియమనిష్టలతో ఉండి ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఈ బన్నీ ఉత్సవాలలో ఎవరు కొట్టుకోరో ఇక్కడ కొట్టుకోవడం అనేది ఉండనమాట. ఇది బన్నీ ఉత్సవం కానీ కర్రల సంబరం కాదు, భక్తిపూర్వకంగా జరుగుతుంది. కానీ కనుక ఇక్కడ జిల్లా యంత్రాంగం వచ్చి వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తూ ఈ బన్నీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారన్నమాట. మీ పేరు? మనోహర్. నా పేరు దేవరగట్టు ఆలయ అర్చకుడు. ఒలగొండ మండలంలోనే ఈ దేవరగట్టు నెలనికి తాండా వారి పంచాయతీ ఆధ్వర్యం జరుగుతుంది. మనకి రేపు 27వ తారీఖున మొదలవుతుంది. అంటే కంకణ దహనంతో మొదలవుతుంది. కంకణ దహనంతో మొదలై 2వ తారీఖు బన్నీ ఉత్సవము. ఆ బన్నీ ఉత్సవంలో కర్రల సమరము అని పేరు వస్తూ ఉంది. కానీ కర్రల సమరం కాదు, ఇది కర్రల సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే పూర్వం పెద్దల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటారంటే ప్రత్యేకంగా ఎవరు కొట్టుకోరు. కర్రలు వాళ్ళ సపోర్ట్ కోసం తీసుకొస్తారు. ఇప్పుడు కట్టికి కొట్టినప్పుడు కర్రలు ఒకరు గట్టికి పట్టుకుని ఉంటారు, ఒకరు లూజ్గా పట్టుకుని ఉంటారు. ఆ లూజ్ కట్టి ఏది ఉండదో అది పోయి వేరే వారికి తగ్గడం వల్ల గాయం అవుతుంది. అది కూడా మన 3 గ్రామాలు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎటువంటి దెబ్బలు తగలవు. వేరే ప్రాంతాల నుంచి కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు ఏదో మద్యం తాగడము ఏదో ఒకటి సడన్గా లోపలికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు అది కట్టే పడినప్పుడు వానికి గాయం అవుతుంది. తర్వాత ఇది బన్నీ ఉత్సవం అనేది ఎట్లీ కక్షలు కూడా ఉండవు, ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఈ 9 రోజులు దేవుడి కార్యక్రమాలు అన్ని భారతీయుల్లో తిరిగి అక్కడ మూలబండ పాదాలగడ్డ రాక్షసపడి కొన్ని ప్లేస్లో రాత్రంతా సుమారు 8 కిలోమీటర్లు తిరిగి ఉదయం 6:30కు వచ్చి కార్ణికం అయిన తర్వాత నేరుగా వచ్చి సింహాసనంలో కూర్చుంటే వాటికి బన్నీ ఎండ్ అయిపోతుంది. పేరు శ్రామునాయక్ నర్నికి తాండ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.